మౌన ప్రధాని అంటూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మౌనంతోనే పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించారు డాక్టర్ మన్మోహన్ సింగ్. అందుకే మన్మోహన్ సింగ్కు దేశంలోనే కాదు విదేశాల్లోనూ అభిమానులున్నారు. ప్రధాని చెబితే భారతీయులంతా వింటారని మన్మోహన్ ఘనతను అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా కీర్తించారు. ఇది చాలు మన్మోహన్ సమర్థత ఏంటో ప్రపంచానికి తెలియడానికి. సొంత పార్టీలో వ్యతిరేకత ఉన్నప్పటికీ రూపాయి విలువ తగ్గించడమైనా, అగ్రరాజ్యంతో అణు ఒప్పందం కుదుర్చుకోవడమైనా మన్మోహన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశాభివృద్ధి కోసమేనని ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా ఒప్పుకుంటారు. 2014లో మన్మోహన్ చేసిన ఓ ప్రకటన చూస్తే ఆయన ప్రతిభ ఏంటో ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. సమకాలీన మీడియా లేదా ప్రతిపక్ష పార్టీల కంటే తన చరిత్రే తనపై దయ చూపుతుందని తాను నిజాయితీగా నమ్ముతున్నారని 2014లో మన్మోహన్ అన్నారు. ఆ సమయంలో మెజార్టీ వర్గం ఒప్పుకోకపోయినా సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఆ మాటలు నిజమని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. 1997లో సంప్రదాయ బడ్జెట్కు భిన్నంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కీలక సంస్కరణలు చేపట్టారు మన్మోహన్ సింగ్. అప్పటి వరకు 40% ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 51% పెంచి సులభతర వాణిజ్య విధానానికి ద్వారాలు తెరిచారు. ఆర్బీఐ గవర్నర్గా ఉన్న సమయంలో ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను భారీగా పెంచారు. 1980లో 6 ప్రైవేటు రంగ బ్యాంకుల జాతీయీకరణలను ఆయన కీలక పాత్ర పోషించారు. తాను ఏటికి ఎదురీతి దేశాన్ని ఒడ్డున పడేశారు మన్మోహన్ సింగ్. తొలి బడ్జెట్పై సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చినా నవ్వుతూ అందరినీ ఒప్పించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. ఆర్థికవేత్తగానే కాకుండా మన్మోహన్ సింగ్ మంచి క్రీడాకారుడు కావడం విశేషం. చదువుపై దృష్టి పెట్టేందుకు క్రీడలను వదిలినప్పటికీ తన జీవితాంతం స్పోర్టివ్ స్పిరిట్గానే జీవించారు మన్మోహన్ సింగ్. తన చిన్నప్పుడు హాకీ ఆడుతూ గోల్ పోస్ట్లోకి కొట్టిన బంతి అప్పటి ముస్లిం లీగ్ అగ్రనేత మహమ్మద్ అలీ జిన్నా తలపై బలంగా తాకింది. ఏం జరిగిందో అర్థం కాని జిన్నా ఆడుతోంది చిన్నపిల్లలు కావడంతో నవ్వి ఊరుకున్నారు.